ఏంటివి అవార్డులు. అవార్డులో మొదటిసారి తీసుకుంటే మనం అంతర్జాతీయ అవార్డులు ఏంటో చూద్దాం. అంతర్జాతీయ అవార్డులు. అంతర్జాతీయ అవార్డులు తీసుకుంటే మొదటగా ఏంటంటే నోబెల్ ప్రైజ్. నోబెల్ బహుమతి. ఏంటి నోబెల్ బహుమతులు అంటే, నోబెల్ అనే ఆయన శాస్త్రవేత్త. ఈయన ఏంటంటే డైనమైట్ని కనిపెట్టాడు. అనమాట. ఈయన యొక్క స్మృత్యర్థం 1901 నుండి ఈ నోబెల్ బహుమతుల్ని ఇస్తున్నారు. నోబెల్ అవార్డులు అంటే ప్రస్తుతం ఏంటంటే 6 రంగాలు ఇస్తున్నారు. ఎన్ని రంగాల్లోనే 6 రంగాల్లో ఇస్తున్నారు. అవి ఏంటంటే అంటే, ఒకటి సాహిత్యం, రెండు శాంతి, 3 వైద్య శాస్త్రం, 4 రసాయన శాస్త్రం, 5 భౌతిక శాస్త్రం, 6 అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రం ఎప్పుడు అంటే 1969 నుండి ఇస్తున్నారు. అయితే ఇది ఎప్పుడంటే డిసెంబర్ 10. ఇప్పుడు ఇది డిసెంబర్ 10న నోబెల్ వర్ధంతి రోజు అవార్డులను ఏంటంటే ప్రదానం చేస్తారంట. అయితే నోబెల్ బహుమతులు ఎవరెవరు నిర్ణయం చేస్తారు, ఆ ప్రదానం చేసే ప్లేసులు ఏంటి చూడాలి. ఎవరెవరు నిర్ణయం చేస్తారు, ప్రదానం చేసే ప్లేసులు. నోబెల్ బహుమతుల నిర్ణేతలు ఎవరంటే, సాహిత్యానికి స్వీడిష్ లిటరేచర్ అకాడమీ. ఇది ఎక్కడంటే స్టాక్హోమ్. ఎక్కడుంది ఇది? స్వీడన్లో. సాహిత్యం శాంతి నార్వేజియన్ నోబెల్ కమిటీ. ఇది ఎక్కడంటే నార్వే దేశం ఓస్లోలో. వైద్యానికి కమిటీ ఏంటంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఇది కూడా స్టాక్హోమ్, స్వీడన్. వైద్యం తర్వాత భౌతిక శాస్త్రం. ఇది కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, స్టాక్హోమ్, స్వీడన్. రసాయన శాస్త్రం. ఇది కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, స్టాక్హోమ్. తర్వాత అర్థశాస్త్రం. ఇదేంటంటే బ్యాంక్ ఆఫ్ స్వీడన్, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఇది కూడా ఇక్కడ స్టాక్హోమ్, స్వీడన్. అయితే మొట్టమొదట ఈ నోబెల్ ప్రైజ్లు ఎవరికి వచ్చాయి చూస్తే, సాహిత్యంలో మొట్టమొదట వచ్చింది ఎవరికి అంటే రుదమ్మే.
ఫ్రాన్స్. సాయంత్రం ఎవరికి వచ్చిందంటే హెన్రీ డ్యునాంట్ రెడ్ క్రాస్ వ్యవస్థ కూడా పడుతున్నాం, స్విట్జర్లాండ్. తర్వాత ఫెడరిక్ పాసీ. తర్వాత ఎవరో ఫెడరిక్ పాసీ, ఇతను ఫ్రాన్స్, ఇతను స్విట్జర్లాండ్. తర్వాత వైద్యంలో ఎవరికి వచ్చింది? బెహరింగ్ వచ్చింది, అతను జర్మనీ. భౌతిక శాస్త్రంలో ఎవరికి తెలుసు మనకి? ఎవరికి? రాంట్జన్. కెమిస్ట్రీలో వాంట్ హాఫ్. ఎవరతను? నెదర్లాండ్స్. అయితే అర్థశాస్త్రంలో 1969లో ఎవరికి ఇచ్చారు అంటే రాగ్నార్ ఫ్రిష్ టిన్బెర్జెన్. వీరిద్దరికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇది ఫస్ట్ ఇచ్చినప్పుడు 1901లో. అయితే మన దేశంలో ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది? మన దేశంలో ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది? ఫస్ట్ ఎవరికంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయనకి ఎప్పుడు వచ్చిందంటే 1913. ఇందులో సాహిత్యంలో వచ్చింది. దీనికి అంటే గీతాంజలి అనే కావ్యానికి. తర్వాత సివి రామన్. ఈయనకి ఎప్పుడు 1930లో వచ్చింది. ఎందులోని? ఫిజిక్స్లో. రామన్ ఎఫెక్ట్. తర్వాత హరగోవింద్ ఖురానా. ఈయనకి ఎప్పుడు వచ్చింది? 1968. ఎందులో వచ్చింది? వైద్య శాస్త్రం. దేని గురించి అంటే కృత్రిమ జన్యు కనుగొన్నాడు ఈయన. తర్వాత మదర్ తెరీసా. ఈయనకి ఎప్పుడు? 1979లో వచ్చింది. దేనిలోని? శాంతి. ఇవిడ ఏంటంటే మిషనరీ ఆఫ్ చారిటీస్ స్థాపించింది. తర్వాత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఈయన ఎప్పుడు వచ్చింది? 1983. ఎందులో? ఫిజిక్స్. నక్షత్రాల పుట్టుక విస్తరణ దీనికి సంబంధించిందండి. తర్వాత చంద్రశేఖర్ లిమిట్ కూడా ఈయన చెప్పారు. తర్వాత అమర్త్య సేన్. ఈయనకి ఇప్పుడు 1998లో వచ్చింది. ఎకనామిక్స్లో సంక్షేమ అర్థశాస్త్రం. తర్వాత విఎస్ నైపాల్. ఈయనకి ఎప్పుడు వచ్చింది? 2001. ఈయనకి ఎందులో వచ్చింది? సాహిత్యంలో వచ్చింది. తర్వాత వెంకటరామన్ రామకృష్ణన్. ఈయనకి ఎప్పుడు? 2009లో రసాయన శాస్త్రంలో ఒకటి. రైబోసోమ్ పరిశోధన చేసింది. తర్వాత కైలాస్ సత్యార్థి.
2014లో వచ్చింది. దేనికి? శాంతి. ఈయన ఎవరితో అందుకున్నా తెలుసు కదా, యూసఫ్ జాయ్తో కలిసి అందుకున్నాడు నోబెల్ బహుమతి. తర్వాత అభిజిత్ ముఖర్జీ ఎప్పుడు? 2019లో. ఇందులో అర్థశాస్త్రం. పేదరికాన్ని తగ్గించలేకపోవడానికి కారణం. అందుకోసం అని చెప్పి ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అయితే నోబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళ ఎవరు? మేడం క్యూరీ. ఈవిడ ఏ దేశస్తురాలు? పోలాండ్. తర్వాత తొలి ముస్లిం మహిళ ఎవరో? అబాది. ఈవిడ ఏ దేశం అంటే ఇరాన్. శాంతిలో పొందింది ఈవిడ ఫిజిక్స్. తొలి అరబ్ మహిళ తవక్కల్ కర్మాన్, యమన్. ఈవిడ ఎందుకంటే శాంతిలోనే. తర్వాత ఆఫ్రికన్ మహిళ ఎవరు? వంగర్ మతాయ్. ఈవిడ కూడా శాంతిలోనే. ఈవిడ ఏది వేస్తుంది? కెన్యా. చిన్న వయసులో పొందిన మహిళ ఎవరు? యూసఫ్ జాయ్. ఈవిడ ఏ దేశం? పాకిస్తాన్. ఇప్పుడు 2014లో ఈవిడ కూడా శాంతిలోనే పొందింది. 2024లో ఎవరికి వచ్చాయి? వైద్య రంగం తీసుకుంటే వైద్య రంగంలో ఎవరో? డాక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రన్కున్. వైద్య రంగంలో ఎవరో? ఆంబ్రోస్ రన్కున్. వీళ్ళిద్దరూ కూడా అమెరికా. వీళ్ళని మైక్రో ఆర్ఎన్ఏ మీద టెస్టులు చేశారు. మైక్రో ఆర్ఎన్ఏ. తర్వాత భౌతిక శాస్త్రం తీసుకుంటే వీళ్ళేంటంటే ఆఫ్ ఫీల్డ్ హింటన్. వీళ్ళేంటంటే ఒకళ్ళు అమెరికా, ఇంకొకరు యూకే, కెనడా. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఇది చేసింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. రసాయన శాస్త్రం ఎవరంటే బేకరు. హస్బిస్ జంపరు. ఇతను అమెరికా, ఇతను యూకే. ఇతను వచ్చి అమెరికా, యూకే. వీళ్ళేంటంటే కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ గాను కంప్యూటేషనల్ ప్రోటీన్. తర్వాత సాహిత్యంలో ఎవరికంటే హాంకాంగ్. సాహిత్యంలో ఎవరికి? హాంకాంగ్ వచ్చింది. ఈమె దక్షిణ కొరియా. మానవ జీవితంలో దుర్బలత్వాన్ని గురించి, చారిత్రక విషాదాలను అంటే కొద్ది గజ్జి కవిత్వంతో కళ్ళ కట్టిన చూపించాడు. గజ్జి కవిత్వం
తర్వాత శాంతి ఎవరికి వచ్చిందంటే హిండాల్కో. హిండాల్కో అనేది ఏంటంటే ప్రపంచాన్ని అన్యాయుధ రహితంగా చేసేందుకు కృషి చేస్తుంది ఈ సంస్థ. అన్యాయుధ రహితంగా చేసేందుకు హిండాల్కో సంస్థ. తర్వాత ఆర్థిక శాస్త్రం. ఆర్థిక శాస్త్రం ఎవరికి వచ్చిందంటే ఎస్మోగ్లు, జాన్సను, రాబిన్సన్. అంటే సంస్థలు ఎలా ఏర్పడతాయి అన్నదాని మీద పరిశోధన చేసేది. సంస్థలు ఎలా ఏర్పడతాయి దానికి గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. తర్వాత వచ్చి రామన్ మెగసెసే అవార్డ్స్. రామన్ మెగసెసే అవార్డులు. రామన్ మెగసెసే అవార్డులు ఎప్పుడంటే ఆసియా ఖండంలో ఇస్తారు. దీన్ని ఆసియా ఖండంలో ఇచ్చే అవార్డ్స్. ఇప్పుడు ఇవి ఓన్లీ ఆసియా వాళ్ళకి ఇస్తారు కాబట్టి దీన్ని ఆసియా నోబెల్ అని కూడా అంటారు. ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు ఎవరతనో, ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు. అతని పేరు మీద ఆ దేశ ప్రభుత్వం 1957 నుండి 1957 ఏర్పాటు చేశారు. 1958 నుండి ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే 6 విభాగాలు ఇస్తారు ప్రైజెస్. అవేంటంటే ప్రభుత్వ సేవ, నెక్స్ట్ ప్రజాసేవ, ప్రజాసేవ, సామాజిక నాయకత్వం, శాంతి, అంతర్జాతీయ అవగాహన, జర్నలిజం, సాహిత్యం, సృజన. తర్వాత ఎమర్జెంట్ లీడర్షిప్ వీటిలో ఇస్తారు. అయితే రామన్ మెగసెసే అవార్డులు పొందిన వారు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఇస్తారు అంటే ఆగస్టు 31. రామన్ మెగసెసే అవార్డు పొందిన వారు మొదటి భారతీయులు ఎవరంటే వినోబా భావే. తర్వాత తొలి భారతీయ మహిళ ఎవరంటే మదర్ తెరీసా. తొలి భారతీయ మహిళ ఎవరు? మదర్ తెరీసా. సంగీత కళాకారిణి అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. అయితే వినోబాకి ఏంటంటే 1958లో ఇచ్చారు. దీనిలో సామాజిక నాయకత్వం. తర్వాత ప్రజాసేవకు వచ్చేసి సిడి దేశ్ముఖ్ ఇచ్చారు. 1959లో. ఈ జర్నలిజం, సాహిత్యం, సృజన సంబంధించి అమితాబ్ చౌదరికి ఇచ్చారు. ఎవరికి? అమితాబ్ చౌదరికి ఇచ్చారు. అంతర్జాతీయ అవగాహనకు వచ్చి మదర్ తెరీసాకి ఇచ్చారు. అంతర్జాతీయ అవగాహన. ప్రజాసేవకేమో జయప్రకాష్ నారాయణకి ఇచ్చారు. ఎమర్జెంట్ లీడర్షిప్ ఎవరంటే సందీప్ పాండే. అన్ని రంగాల్లోనే భారతదేశానికి రావడం జరిగింది.
అయితే 2024లో ఎవరికి ఇచ్చారు? 2024లో ఎవరికి ఇచ్చారంటే ఎన్నో అంటే 66 మ్యాగసెస్ అవార్డ్స్ ఇవి. పర్వేజా పర్హాన్ పర్యావరణ కార్యకర్త ఇండోనేషియా. ఎన్ గుయాన్ పునాంగ్ ఇతను ఒక డాక్టర్ అన్నమాట. వియత్నాం. మియాజాకి హయావో జపాన్. మియాజాకి హయావో యానిమేటర్ జపాన్. తర్వాత లోపెన్ కర్మ పుంషో ఇతను భూటాన్ బౌద్ధ సన్యాసి. రూరల్ డాక్టర్స్ మూమెంట్ సంస్థ ఇది ఎక్కడంటే థాయిలాండ్ సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చేసేందుకు ఇచ్చారు. 5 ఇవ్వడం జరిగింది. తర్వాత ది మ్యాన్ బూకర్ ప్రైజ్. ఇప్పుడు కామన్వెల్త్ దేశాలకు సంబంధించి 1969 నుండి బోకర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. బోకర్ని పొందిన భారతీయులు ఎవరంటే బోకర్ ప్రైజ్ పొందిన భారతీయులు ఎవరెవరంటే బిఎస్ నైపాల్. ఎప్పుడు 1971లో. ఇండియా ఫ్రీ స్టేట్ పుస్తకానికి సల్మాన్ రష్దీ 1981. మిడ్ నైట్ చిల్డ్రన్స్. తర్వాత అరుంధతి రాయ్ ఏంటిది ఈవిడికి ఎప్పుడు వచ్చింది? 1997లో. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. తర్వాత కిరణ్ దేశాయ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ 2006లో. ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. అరవింద్ అడిగా ది వైట్ టైగర్ 2008లో వచ్చింది. ది వైట్ టైగర్. అయితే 2024లో ఎవరికి వచ్చింది? సమంత హార్వే బ్రిటన్. ఆర్బిటాల్ నవలకు వచ్చింది. ది మ్యాన్ బూకర్ ప్రైజ్. కామన్వెల్త్ ప్లస్ ఐర్లాండ్ కూడా కలిసి ఇస్తారు. తర్వాత ఆస్కార్ అవార్డ్స్
ఆస్కార్ అవార్డులు ఏంటంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్. వీళ్ళు ఏంటంటే అమెరికా 1929 నుండి ఈ అవార్డులు ప్రవేశిస్తున్నారు అనమాట. 1929 నుండి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఇదేంటంటే డాల్బీ థియేటర్ అని ఉంది. డాల్బీ థియేటర్ ఎక్కడ అంటే పూర్వం దీన్ని కొడాక్ అనేవారు. డాల్బీ థియేటర్ ఇప్పుడు ఇది ఎక్కడంటే లాస్ ఏంజల్స్లో ఉంది. ఇది ఎక్కడ లాస్ ఏంజల్స్. 24 కేటగిరీలు ఇస్తారు. 24 కేటగిరీల్లో ఇస్తారు. ఇందులో ఏంటంటే ఆంగ్ల భాషకు వచ్చి 23, విదేశీ భాష చిత్రం 1, మొత్తం కలిపి 24. అయితే ఆస్కార్ అవార్డు ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందిన భారతీయుడు ఎవరు అంటే సత్యజిత్ రే. సత్యజిత్ రే 1992లో. అయితే ఈ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే భాను అతేయ. భాను అతేయ ఎప్పుడు 1982లో. దేనికి వచ్చిందంటే కాస్ట్యూమ్స్ వచ్చింది. కాస్ట్యూమ్స్. ఏ చిత్రం? గాంధీ. అయితే 2 ఆస్కార్ అవార్డులు పొందాడు ఒక ఆయన, భారతీయుడే. ఎవరు? ఏఆర్ రెహమాన్ 2009లో. అయితే ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన చిత్రాలు ఏంటి అంటే ఫస్ట్ ఏమో మదర్ ఇండియా అని ఒక చిత్రం ఆస్కార్కి ఎంపిక అయింది. మదర్ ఇండియా ఎప్పుడంటే 1958. తర్వాత సలాం బాంబే 1, తర్వాత లగాన్ 1, తర్వాత RRRలోని నాట్ సాంగ్ నామినేట్ అయినవి. అది ఇప్పటివరకు అత్యధిక ఆస్కార్లు పొందిన చిత్రాలు ఏంటంటే 1 బెన్హర్, టైటానిక్, తర్వాత ది లార్డ్ ఆఫ్ రింగ్స్. అంటే వీడికి ఒకదానికి 11 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అయితే 2024లో ఆస్కార్ పొందిన చిత్రాలు ఏంటంటే ఉత్తమ చిత్రం వచ్చి ఓపెన్ హైమర్. ఉత్తమ నటుడు వచ్చి కిలియన్ మర్ఫీ. నటుడు ఎవరు? కిలియన్ మర్ఫీ. ఏ సినిమా కంటే ఇదే, ఓపెన్ హైమర్కే. ఉత్తమ నటి ఎమ్మా స్టోన్. దేనికంటే పూర్ థింగ్స్. ఉత్తమ దర్శకుడు ఎవరంటే క్రిస్టోఫర్ నోలన్. ఉత్తమ దర్శకుడు ఇదే చిత్రానికి, ఓపెన్ హైమర్. అది ఓపెన్ హైమర్ చిత్రం ఏంటంటే 7 విభాగాల్లో ఈ అవార్డులను గెలుచుకుందన్నమాట. ఇక్కడ ఏంటంటే RRRకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్
ఒరిజినల్ సాంగ్ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు గెలుపుందని 4వ విదేశీ చిత్రం అన్నమాట ఇది. తర్వాత ఏంటంటే ది ఎలిఫెంట్ విస్పరర్స్. ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఈ చిత్రానికి గాను బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు వచ్చింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో వచ్చింది. దీని దర్శకులు ఎవరంటే కార్తీకి గొన్సల్వేస్. నిర్మాత ఏంటంటే గునీత్ మొంగ. నిర్మాత గునీత్ మొంగ. ఇది తమిళనాడులోని మధుమల రిజర్వ్ ఫారెస్ట్లో మావటగా పనిచేస్తున్న వాళ్ళ యొక్క వాస్తవ జీవితం అన్నమాట ఇది. బెల్లి బొమ్మను వాళ్ళ యొక్క జీవిత చరిత్రనే సినిమాగా తీయడం జరిగింది. అదే లఘు చిత్రంగా తీశారు. తర్వాత రైట్ లైవ్లీహుడ్ అవార్డు. ఇది ఏంటంటే ఇది స్వీడన్లో ఇస్తారు. అంటే ప్రపంచం ఎదుర్కొన్న సమస్యలకి సరైన పరిష్కారం చూపించే వాళ్ళకి ఇస్తారనమాట. ఇది ఎప్పుడు నుండి ఇస్తున్నారంటే 1980 నుండి ఇస్తున్నారు. ఎవరో స్వీడన్. దీన్ని ఏంటంటే మన ఇంతవరకు భారతీయులు 13 మంది అందుకున్నారు. దీన్ని ఫస్ట్ అందుకుంది ఎవరంటే ఈలా భట్ 1984 సేవా సంస్థ ద్వారా. అయితే 2024లో ఎవరు అందుకున్నారు? 2024లో ఎవరు అందుకున్నారు? జోవాన్ కార్లింగ్, ఇస్సా అమ్రో, అనబెలా లామోస్. తర్వాత ఫ్రిడ్జికర్ ప్రైజ్. ఆర్కిటెక్ట్ రంగంలో చికాగో కేంద్రంగా ఇస్తున్నారు. ఇది ఆర్కిటెక్చర్ రంగంలో చికాగో కేంద్రంగా ఇస్తున్నారు. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1979లో. ఈ అవార్డు ఎవరు ఎక్కువ గెలుచుకున్నారంటే అమెరికా వాళ్ళు ఎక్కువ గెలుచుకున్నారు. 2024 గాను రికేవ్ యమమోటో ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈయన జపాన్ దేశస్థు. ఇదేంటంటే ఆర్కిటెక్చర్ రంగంలో ప్రముఖులకు సృజనాత్మక వెలుగు తీసేందుకు ఇస్తారనమాట ఇది. తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఇవి ఎక్కడంటే కాలిఫోర్నియాలోనే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే 2025 గాను ఉత్తమ చిత్రం ఎమిలియా పెరెజ్. ఉత్తమ నటుడు ఎవరంటే సెబాస్టియన్ స్టాన్.
ఉత్తమ నటి ఎవరంటే డెమి మూర్. డెమి మూర్. ఉత్తమ దర్శకుడు ఎవరంటే బ్రాడీ కార్బెట్. దర్శకుడు ఎవరు? బ్రాడీ కార్బెట్. తర్వాత ఇంటర్నేషనల్ బ్రోకర్ ప్రైజ్. ఇంటర్నేషనల్ బ్రోకర్ ప్రైజ్ ఇది సాహిత్యంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డు అనమాట. 2005 నుండి ఇస్తున్నారు. ఇది 2024లో మొదటి విజేత ఎవరంటే, మొదటి విజేత ఎవరు? ఇస్మాయిల్ కదారే. ఇస్మాయిల్ కదారే. తర్వాత 2024లో వచ్చి జెన్నీ ఎర్బన్బెక్. జెన్నీ ఎర్బన్బెక్ జర్మనీ ఆయన. కైరోస్, ఈయన రాసిన బుక్ ఏంటి? కైరోస్. తర్వాత ఉమెన్స్ ఫైర్ ఫర్ ఫిక్షన్. ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 1996లో. ఎవరు వస్తున్నారంటే ఆరెంజ్ సంస్థ, ఇంగ్లాండ్. ఆరెంజ్, ఇంగ్లాండ్. అంటే ఇంగ్లీష్లో ఉత్తమ నవలు రాసిన మహిళలకు అవార్డు ఇస్తారనమాట. 2024లో ఎవరికి ఇచ్చారంటే గణేష నందన్. గణేష నందన్. బ్రదర్లెస్ నైట్. బ్రదర్లెస్ నైట్ అనే పుస్తకం రాసినందుకని ఇచ్చారు. తర్వాత అబెల్ ప్రైజ్. అబెల్ ప్రైజ్ ఇది ఎప్పుడంటే నార్వే ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఎప్పుడు స్థాపించారు? 2002లో. ఇది ఏంటంటే ఎందుకని ఇస్తారంటే గణిత రంగంలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు. ఇది ఇప్పటివరకు ఒకే ఒక భారతీయుడు అందుకున్నాడు దీన్ని. ఒకే ఒక భారతీయుడు అందుకున్నాడు. శ్రీనివాసవర్ధన్. ఎవరు? శ్రీనివాసవర్ధన్ 2007లో. దేని మీద అంటే ప్రాబబిలిటీ సిద్ధాంతం మీద అందుకున్నాడు. ప్రాబబిలిటీ. ఇప్పుడు 2024కి ఎవరికి వచ్చిందంటే మిచెల్ తలగ్రాండ్. మిచెల్ తలగ్రాండ్, ఫ్రాన్స్. తర్వాత పులిట్జర్. పులిట్జర్ ప్రైజ్ అంటే జర్నలిజంకి కళలకు గానే ఇస్తారు. ఇది అమెరికా. అదే 2024 గాను. అయితే పులిట్జర్ ఆస్కారానికి ఎంపికైన భారతీయులు విజయశేషాద్రి మొదలైన 1937లో. 1937లో అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1917లో స్టార్ట్ చేశారు. ఇండియా వచ్చేసరికి గోవింద్ బిహార్లాల్. గోవింద్ బిహార్లాల్. తర్వాత 2000లో జంపా లాహిరి. జంపా లాహిరి. 2003లో గీతా ఆనంద్. 2011లో సిద్ధార్థ్ ముఖర్జీ. సిద్ధార్థ్ ముఖర్జీ.
తర్వాత 2014లో విజయ్ శేషాద్రి ఈ పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్నారన్నమాట. దీనికి ఎందుకంటే 3 సెక్షన్స్ అనే పేరుతో కవిత సంపుటి రాసినందుకని ఇచ్చారు. అయితే 2014లో ఇచ్చారు. ఇది 2024లో ఎవరికి ఇచ్చారు? జాయినే అన్నే ఫిలిప్స్. జాయినే అన్నే ఫిలిప్స్ నైట్ వాచ్ అనే నవలకు లభించింది. నైట్ వాచ్. జర్నలిజంలో ఏంటంటే ప్రొపబ్లికా సంస్థకు, జర్నలిజంలో ప్రొపబ్లికా సంస్థకు, తర్వాత ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్లో ది న్యూయార్క్ టైమ్స్కి, హన్నా డ్రియర్ అనమాట. న్యూయార్క్ టైమ్స్ చెందిన హన్నా డ్రియర్కి లభించింది. తర్వాత టెంపుల్టన్ అవార్డు. ఇది కూడా అమెరికా దేశానికి చెందిన జాన్ టెంపుల్టన్. ఈయన ఏంటంటే టెంపుల్టన్ ఫౌండేషన్ స్థాపించాడు. ఫౌండేషన్ ఇది ఎప్పుడంటే 1972, 73 నడుస్తున్నారు. మొదటి గ్రహీత ఎవరు? మదర్ తెరీసా. ఆధ్యాత్మిక రంగంలో ఇస్తారనమాట. ఆధ్యాత్మిక రంగంలో ఇచ్చే బహుమతి. అయితే టెంపుల్టన్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరంటే రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1975లో ఇచ్చారు. ఈయన రాసిన గ్రంథాలు ఏంటంటే ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ది ఇండియన్ ఫిలాసఫీ. తర్వాత 1990లో బాబా ఆమ్టేకి ఇచ్చారు. తర్వాత పాండురంగ శాస్త్రి అథవాలే 1997లో పాండురంగ శాస్త్రి అథవాలకి ఇవ్వడం జరిగింది. అయితే 2024లో ఎవరికి ఇచ్చారు? పొమ్లా గొడోబో ఎవరో దక్షిణాఫ్రికా ఇవ్వడం జరిగింది. తర్వాత వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఇది ఎప్పుడంటే 1986లో ఏర్పాటు చేశారు. మొదటిసారిగా ఎవరికి ఇచ్చారంటే ఎంఎస్ స్వామినాథన్. తర్వాత ఏంటంటే వర్గీస్ కురియన్కి వచ్చింది. గురుదేవ్ కుష్కి వచ్చింది. ఇప్పటికి 8 మంది రావడం జరిగింది ఇండియాలో. అయితే 2024లో ఎవరికి వచ్చిందంటే క్యారీ పౌలర్, జెఫ్రీ హౌటిన్ వీళ్ళకి రావడం జరిగింది.